పరిశ్రమ భూములను ప్రజల అవసరాలకే ఉపయోగించాలని, కాదని మార్కెట్లో విక్రయిస్తే సహించేది లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారం పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు. హెచ్ఐఎల్టీపీ పేరుతో పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయొద్దన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలకు మేము అటు పోయినాక మీరు పేరిట భూముల పందారమా, ఇంటి పేరిట భూముల పందారమా, ఇంటి పేరిట ప్రభుత్వ భూముల పందారం. మొత్తం 1670 ఎకరాలు. కొంచెం రైతులు ఈ రైతుల దగ్గర నుంచి అప్పుడు 3500 రూపాయలకు ఇతనే వీరే లగడారం ఫ్యామిలీ నుంచి సుమారు 183 ఎకరాల భూమిని ఆ రోజు ఇండస్ట్రియల్ కోసము తీసుకోవడం జరిగింది. పాసమైలారం ఎంత ఇచ్చిన వారికి 3500 రూపాయలు పర్ ఎకరం తీసుకున్నారు ప్రభుత్వం 3500 రూపాయలు ఎకరం తీసుకొని ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ తయారు చేసుకున్నారు. ఇప్పుడు 3500 రూపాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ 34 ఎకరాలు తీసుకున్నారు. దానికి ఇంతవరకు కంపెన్సేషన్ కట్టేయలేదు. అవన్నీ ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో రైతుల దగ్గర తీసుకుంటున్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వం యొక్క క్లియర్ ఏంటంటే ఈ యొక్క పాలసీ ద్వారా మొత్తం భూములు మీరు అమ్ముకోవచ్చు అని వాలంటరీగా మీరు సంతకం పెట్టి మాకు ఇవ్వండి అని చెప్తారు. ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు. మీరు 30% తీసుకోమంటే ఎకరాన 20 లక్షల రూపాయలు తీసుకుంటారు కదా. మీరు ఈ రైతు దగ్గర తీసుకున్న భూములు అదే 20 లక్షలకు మీరు రిటర్న్ ఇస్తారా? ఆ రైతు తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ భూమి అతను ఇచ్చిండు. మీకు ఎందుకోసం ఇచ్చిండు? ఇక్కడ ఇండస్ట్రీ రావాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో, డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో భావితరం డెవలప్మెంట్ కోసము తనలాంటి భూములు 1000 ఎకరాలు కూడా దారాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అందరికీ ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం కూడా రాలేదు, భూములు తీసుకున్నారు. మరి ఇప్పుడు మీరు అమ్ముతాం ఎప్పుడైతే వాలంటరీగా సంతకం పెట్టుకుని తీసుకున్నారంటే మీరు అమ్ముతా అన్నప్పుడు ఫస్ట్ మా డిమాండ్ ఏదైతే భూములు రైతులు ఇచ్చారో ఆ రైతుల భూములు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. ఇండస్ట్రీ నడవన్నప్పుడు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ భూములు వాళ్ళకే ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన 2 ఏళ్ల నుంచి చూస్తే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు. రేవంత్ సర్కార్ భూముల చుట్టూ తిరుగుతుంది. వచ్చింది మొదలు ఇప్పుడే గాయి గత్తర మాటల దుమారం, పప్పు బెల్లాలాగా భూముల పందారు. ఇదే నడుస్తున్నది 2 సంవత్సరాలే. రాగానే మొట్టమొదట మూసి అభివృద్ధి పేరిట మూసి చుట్టూన్నటువంటి భూముల మీద కన్ను, బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్, దానికి తెరదీసింది. అది అయిందో లేదో సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. దేశవ్యాప్తంగా నిరసన వస్తే ఇవాళ తను పెద్ద ఎత్తున, అంటే కొండ చిలువంత ఆకలి, పెద్ద అనకొండ రేవంత్ రెడ్డి, మామూలుడు కాదు. ఈ మొత్తం హైదరాబాద్ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ కబళించడానికి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు పందారం చేసి అవినీతి వాటాలు పంచుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపడానికి వాళ్ళ హిల్ట్ పేరుతో ఒక దోపిడీ పాలసీని తీసుకొచ్చినాడు. ఇదంతా కూడా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన 2-3 దశాబ్దాలలో ప్రభుత్వాలు రైతుల నుంచి సేకరించి పరిశ్రమల వాళ్ళకి ఇచ్చిన భూములు ఉచితంగా ఇచ్చారు. భూములు సబ్సిడీ రేట్లకు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి. నిజానికి జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ కాలుష్యంతో అవస్థపడ్డది ఈ ప్రాంతం. చెరువులు పోయినాయి, వాగులు పోయినాయి, నీలం రంగు పిల్లలు పుట్టిండ్రు, ఎంతో మంది పర్యావరణవేత్తలు పోరాడిండ్రు. ఇప్పటికి కూడా కొన్ని నీళ్లు తాగే పరిస్థితి. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొంత ఊరట వచ్చింది.